మీకు కొబ్బరి అన్నం తయారు చేయడం చూపిస్తున్నాను. ఫస్ట్ బౌల్ పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసేసి, ఆయిల్ మరిగాక ఉల్లిపాయలు, ఓ 2 పచ్చిమిర్చి, లవంగాలు, ఇలాచి, దాల్చిన చెక్క, మరాఠీ మొగ్గ వేసేసి బాగా వేపుకోవాలి. అది కొంచెం వేగాక పసుపు వేసాను. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేపుకున్నాక నేను కొబ్బరి పాలు తీసుకొని పెట్టుకున్నాను, అవి మీకు చూపిస్తాను. ఇదిగో కొబ్బరి పాలు తీసానండి. కొబ్బరి మిక్సీలో వేసేసి పాలు తీసేసి కొబ్బరి పాలు ఇవి చూడండి. నేను 3 గ్లాసుల బియ్యం తీసుకున్నాను. 3 గ్లాసులకి 6 గ్లాసుల పాలు తీసాను. కొబ్బరి పాలు వేస్తున్నాను చూడండి. 6 గ్లాసుల పాలు వేసానండి. 3 గ్లాసుల బియ్యము. దీంట్లో కొంచెం సాల్ట్ వేయాలి. సాల్ట్ వేసేసాను. ఇది కొంచెం కలిపేసి మూత పెట్టేసుకొని పాలు మరిగేంత వరకు ఉంచుకోవాలండి. మనం మూత పెట్టి కాసేపు ఉంటే పాలు మరుగుతాయి. మరిగాక మనం రైస్ వేసుకోవాలి. ఇప్పుడు పుదీనా వేసాను. ఇప్పుడు రైస్ వేస్తున్నా చూడండి. రైస్ వేసాను. ఇప్పుడు కలపాలి. ఇప్పుడు కలిపేసి మూత పెట్టేస్తాను చూడండి. పక్కన ఇప్పుడు ఆంధ్ర చికెన్ చేస్తున్నాను. కుక్కర్ పెట్టేసుకొని ఆయిల్ వేసేసి దాంట్లో ఆనియన్స్ వేసేసి అది బాగా వేగేంత వరకు ఉంచుకొని అది వేగాక మనం చికెన్ వేసేయాలి. చికెన్ కొంచెం వేగాక దాంట్లో పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నా చూడండి. కొంచెం ఎక్కువ వేస్తేనే బాగుంటుంది, అందుకని నేను కొంచెం ఎక్కువనే వేస్తాను అల్లం వెల్లుల్లి పేస్ట్. బాగా కలిపేసి కాసేపు అలాగే మగ్గనివ్వాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ముక్కలకు పట్టేంత వరకు కొంచెం మగ్గనిచ్చేసి మూత పెట్టేసాను. ఇప్పుడు కొంచెం ఒక 5 మినిట్స్ మగ్గాక దాంట్లో కారం, ఇంకొంచెం కారం తక్కువనే వేస్తానండి, పిల్లలు ఇట్లా తినాలి కదా అందరు అనేసి. తర్వాత గరం మసాలా పొడి, చికెన్ మసాలా పొడి, చికెన్ మసాలా చూడండి ఎవరెస్ట్ వాడతాను. ఇది గరం మసాలా. ఇప్పుడు బాగా కలుపుకోవాలి. ముక్కలకు అన్నిటికీ పట్టేట్లుగా కలిపేసి చూడండి బాగా పట్టింది. మూత పెట్టేసాను, కలిపేసాను.
5 మినిట్స్ తర్వాత స్ప్రింగ్ ఆనియన్, వేసాను. ఇది కొంచెం కూడా కలిపేసుకొని ఆ చికెన్లో వచ్చే వాటర్ అంతా ఇనికిపోయేటట్టుగా చూసుకోవాలి. ఫస్ట్ ఇనికిపోయేదనుక కొంచెం అటు కలిపేసి ఇప్పుడు కొంచెం వాటర్ వేసుకుందాము. ఒక గ్లాస్ వాటర్, కుక్కరే కాబట్టి ఒక గ్లాస్ వాటర్ సరిపోతుంది మనకి. ఒక గ్లాస్ వాటర్ వేసాను. ఆయిల్ పైకి తేలేంత వరకు మనం కొంచెం ఉడికించుకోవాలి. బాగా ఆయిల్ పైకి తేలుతుంది. ఉడికిన తర్వాత వాటర్ అంతా ఇనికిపోయి చికెన్ ఉడికిపోయిందండి. ఇటు కొబ్బరి అన్నం కూడా ఉడికిపోయింది. ఇంకా నేను సర్వ్ చేస్తున్నా చూడండి. కొబ్బరి అన్నం, చికెన్, ఆనియన్స్, లెమన్, పిల్లలు కొబ్బరి అన్నం చాలా ఇష్టంగా తింటారండి. అందుకని మేము అప్పుడప్పుడు కొబ్బరి అన్నం చేస్తూ ఉంటాను. మీరు కూడా ట్రై చేసి కామెంట్ చేసి చెప్పండి ఎలా ఉందో. ఇది పిల్లలు పెద్దలు అందరూ ఇష్టంగా తింటారు. ఒకసారి అయితే మీరు ట్రై చేసి చూడండి. సబ్స్క్రైబ్ చేయండి.